తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ మరియు అలైవ్ ప్రోగ్రాం, రోడ్డు భద్రత మరియు వాహనాల డ్రైవింగ్లో మెలకులపై పలువురు వాహనదారులకు శిక్షణాత్మక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో సిఐ రాజువర్మ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం వల్లనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, రాంగ్ రూట్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కూడా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. జీవితం చాలా విలువైందని, క్షణికానందం కోసం వాహనాలు అజాగ్రత్తగా నడిపి జీవితాలను కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకోవద్దని ఆయన అన్నారు. 4-వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని, ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వాహనదారులు ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాలని ఆయన అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పలు కళాశాలల్లో, స్కూళ్లలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించామని, ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా పలువురు వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించామని, అందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించి గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవాలని ఆయన అన్నారు. మరియు మా గౌరవ డీజీపీ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ ప్రజలు ఏ విధంగా భాగస్వాములు కావాలా, వాళ్ళు ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టుకోవాలి, స్వతహాగా వాళ్ళు ఎటువంటి క్రమశిక్షణ పాటించాలి అన్న ఉద్దేశంతోని ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ కల్పించాలన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఎవరైతే రోడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో బై వెహికల్స్ కానీ, 2-వీలర్స్ కానీ, 4-వీలర్స్ కానీ, లారీస్ కానీ, బస్సెస్ కానీ, వాళ్ళు ఆ డ్రైవర్స్, రైడర్స్ రోడ్డుకు సంబంధించి ఈ ట్రాఫిక్ నియమాలు ఏ విధంగా పాటించాలి, తూచా తప్పకుండా ఈ ట్రాఫిక్ వాళ్ళు చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఈ ట్రాఫిక్ నియమాలు ఏతున్నాయో తూచా తప్పకుండా పాటిస్తే జరిగే మేలు ఏంటిది అని చెప్పేసి ఈ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ఈ నెల 27వ తారీఖు వరకు కూడా ఇది కొనసాగుతుంది. దీనిలో భాగంగా మీడియా మిత్రులను కూడా దీంట్లో భాగస్వాములు చేయాలి అనే ఉద్దేశంతో గతంలో కలిసిన ఈ క్యాంపెయిన్లో మనం ప్రభుత్వ ఉద్యోగులు మీన్స్ ఇక్కడున్న మున్సిపాలిటీకి సంబంధించి కానీ, తర్వాత వైద్యులు, ప్రభుత్వ వైద్యులు కానీ, తర్వాత వేరే గవర్నమెంట్ టీచర్స్ కానీ, లేకుంటే ఇంకా అందరికి సంబంధించిన వాళ్ళని కూడా దీనిలో భాగస్వామ్యం చేసుకుంటూ వాళ్ళందరూ కూడా ఆర్టీసీ డ్రైవర్స్ కానీ వీళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేసుకుంటూ అందరూ కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. సో ఆ ఉద్దేశంతో ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ఈ సందేశాన్ని మన పోచారం వార్డ్ ఏదైతే ఉందో, జిహెచ్ఎంసీ వార్డ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క పబ్లిక్ కూడా రీచ్ కావాలన్న సదుద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంట్లో ట్రాఫిక్ నియమాలు అంటే ఈ హెల్మెట్ ధరించడం, 2-వీలర్ ఎవరుతున్నారో రైడర్ కానీ, పిలియన్ రైడర్ కానీ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవడం, అది ప్రాపర్గా విత్ ISI నామ్స్తో కూడిన హెల్మెట్స్ పెట్టుకోవడము. తర్వాత హెల్మెట్ పెట్టుకోవడమే కాదు, దానికి ఈ ట్యాగ్ ఏదైతుందో ట్యాగ్ కంపల్సరీ పెట్టుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. అదేవిధంగా పిలియన్ రైడర్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం గతంలో చూసిన రోడ్డు ప్రమాదాలు ఏవైతున్నాయో చాలా వరకు కూడా కింద పడగానే బాడీలో ఎక్కడ దెబ్బ తగలదు, తలకాయ దెబ్బ తగిలి ఇంటర్నల్ హ్యామరేజ్ చేసే చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి కనుక సో ఖచ్చితంగా మనం హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి మనం సూచిస్తున్నాం. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ కానీ, లేకుంటే రాంగ్ రూట్ డ్రైవింగ్ కానీ ఈ విధంగా వెళ్ళొద్దు అని చెప్పేసి, ఓవర్ స్పీడ్తో కానీ వెళ్ళొద్దు అని చెప్పేసి సూచిస్తున్నాం. మన దగ్గర ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి. కాలేజీ పిల్లలకు కూడా మేము ప్రతి కాలేజీ కూడా వెళ్ళి మనం చెప్పడం జరిగింది. పిల్లలు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సో కాలేజీ యాజమాన్యం కూడా మేము హెచ్చరించాము, పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఏదైతే ఉందో మనం చాలా సంవత్సరాల నుంచి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతున్నాము. ఒక డ్రంక్ చేసిన వ్యక్తి రోడ్డుపైకి వాహనం నడుపుతూ రావడం ఎంత దారుణమైన విషయం అంటే అది అతని ప్రాణంతో పాటుగా సమాజంలో ఉన్న వేరే వాళ్ళ ప్రాణాలను కూడా హరించే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మనం రీసెంట్గా చూస్తున్నాం, కర్నూలులో జరిగిన ఒక బస్ యాక్సిడెంట్ దుర్ఘటన. ఒక వ్యక్తి 2-వీలర్ నడుపుతున్న వ్యక్తి తాగి బండి నడిపి రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత బస్సు దానికి ఆ 2-వీలర్ గుద్దుకొని ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అరౌండ్ 21 మంది ప్రాణాలు పోవడం జరిగింది. తదనుగుణంగా 21 మంది సంబంధించిన కుటుంబాలు రోడ్డు పాలు కావడం జరిగింది. అదేవిధంగా అంటే దానికి సంబంధించి ఆ ట్రావెల్స్ సంస్థ కానీ, దాన్ని నమ్ముకున్న వ్యక్తులు కానీ ఎంతోమంది, అంటే ఒక తప్పిదం వల్ల ఎంత అనర్థం అనేది ఒకసారి ఆలోచించుకోండి దయచేసి.
ఇదే విధంగా హెల్మెట్ పెట్టుకునేటప్పుడు మేము వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు కొంతమంది రైడర్స్ ఎవరైతే ఉన్నారో ట్యాంక్ మీద హెల్మెట్ పెట్టుకుంటారు, మమ్మల్ని చూడగానే హెల్మెట్ పెట్టుకుంటారు. సో మీకు ఒకటే చెప్పేది ఏంటంటే, మీరు పోలీసుల కోసం హెల్మెట్ పెట్టుకుంటలేరు, మీ ప్రాణం కోసం, మీ ఇంట్లో వాళ్ళు మీ గురించి ఎదురు చూస్తుంటారు, వాళ్ళ కోసం మీరు మీ రక్షణ చర్యలు చేపట్టుకోండి. దయచేసి మీకు ఇదే చెప్తున్నాం. ఖచ్చితంగా మీరు బయటికి వచ్చినప్పుడు మీ గమ్యస్థానం ఏదైతుందో సరిగ్గా ప్రాణాలతో అక్కడ వెళ్ళి చేరుకునేటట్టుగా ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ మీ గమ్యస్థానాలు చేరుకోవాలి అని మేము ఆకాంక్షిస్తున్నాం. ఈ విషయంలో ఇప్పుడు ఏదైతే అవేర్నెస్ క్యాంపెయిన్ చేపట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ యాక్సిడెంట్స్ ఏవైతున్నాయో తగ్గించుకోవాలి అనేది మా ఉద్దేశం. ఒక ప్రాణం పోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది అనేది మేము ప్రతిరోజు కూడా లైవ్గా చూస్తుంటాం పోలీసులం. సో వాళ్ళ కుటుంబం ఏంటిది, వాళ్ళ పరిస్థితి ఏంటని మనకు తెలుసు. సో అందుకని చెప్పేసి మేము ఇంత మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి ట్రాఫిక్ నియమాలు పాటించి దీంట్లో మీరు భాగస్వాములు కావాలి. రోడ్ యాక్సిడెంట్స్ ఏవైతున్నాయో దాన్ని కంప్లీట్గా మనం నిర్మూలించుకునే దిశగా మనం ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ విషయాన్ని మీడియా మిత్రులు మీరు మీ ద్వారా ప్రజలందరూ కూడా చేరుకునే విధంగా ఈ విషయాన్ని మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీ అందరూ కూడా కృతజ్ఞతలు.